హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. త్రివిక్రమ్ సెల్యులాయిడ్ పై గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే ఈ అంచనాలను మరింతగా పెంచేలా ఈ సినిమాలో కుమారస్వామి తండ్రైన శివుడి క్యారెక్టర్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయాలంటూ కొందరు ఫ్యాన్స్ నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. AI ద్వారా రామ్ చరణ్ని శివుడిగా చిత్రీకరించి ఆ క్లిప్స్ను Xలో పోస్ట్ చేసి డైరెక్టర్ త్రివిక్రమ్ను, ప్రొడ్యూసర్ నాగవంశీని ట్యాగ్ చేస్తున్నారు. ఊహకందని ఈ క్యారెక్టరైజేషన్తో సినిమా తెరకెక్కిస్తే అది బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం అవుతుందని, గ్లోబల్ రేంజ్లో మన పౌరాణిక చరిత్ర తెలుస్తుందని నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కథకు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేశారు. ఇలాంటి సినిమాను ఎన్టీఆర్ అంగీకరించడమే పెద్ద సాహసం అన్న నీల్ ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్ భయంకరంగా ఉంటుందని రివీల్ చేశారు. తారక్ తీసుకున్న నిర్ణయం వల్లే ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాను బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. యష్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ ఆగస్టు 26న థియేటర్స్లోకి వస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్గా లేడీస్ అండ్ లేడీస్ అనే పేరుతో ఓ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ ద్వారా టాక్సిక్ సినిమాలోని హీరోయిన్లను పరిచయం చేయడం వరకు బాగానే ఉన్న మహిళలను తక్కువ చేసే విధంగా ఉన్న డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో నయా కాంట్రవర్సీగా మారాయి. యష్ లాంటి హీరో తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు మహిళలను కించపరుస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేయడంపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. అందులోనూ బ్యాక్గ్రౌండ్లో కొన్ని అసభ్య పదాలు రావడాన్ని కోట్ చేస్తూ ప్రమోషన్ పేరుతో యష్ చేసింది పిచ్చి పనే అంటూ సోషల్ మీడియాలో కొందరు స్ట్రాంగ్గా కామెంట్ చేస్తున్నారు. ఏజెంట్ సినిమా ద్వారా అఖిల్ అక్కినేని 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు లెనిన్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే అంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తాజాగా ఆయన వివరించారు. లెనిన్ ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు వెళ్ళిన అఖిల్ ఏజెంట్ రిలీజ్ అయిన 3 నెలలకు తాను ప్రమాదవశాత్తు బాత్రూంలో పడ్డానంటూ చెప్పుకొచ్చారు. తన చేతికి గాజు ముక్కలు బలంగా గుచ్చుకున్నాయని, దీంతో ఎడమ చేతి వేళ్లకు 2 శస్త్రచికిత్సలు జరిగాయని చెప్పుకొచ్చారు. దానివల్ల తన ఎడమ చేతికి మొత్తం 48 కుట్లు పడ్డాయని, 16 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని, ఆ కారణంగానే తన కెరీర్లో ఏజెంట్ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ వచ్చిందంటూ అఖిల్ చెప్పుకొచ్చారు. జాన్వీ కపూర్ వెబ్ సిరీస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తమిళ దర్శకుడు పా రంజిత్ నిర్మాణంలో ఆర్ సరుగుణం దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సిరీస్లో జాన్వీ భాగం కానున్నారు. ఈ వెబ్ సిరీస్ను పా రంజిత్ సొంత నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. దీనికి కురత్తి అనే పేరు పరిశీలిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి. ఆపరేషన్ నుమ్కోర్ పేరుతో దేశంలోకి అక్రమంగా వస్తున్న లగ్జరీ కార్లను పట్టుకునే పనిని మొదలుపెట్టిన కస్టమ్స్ అధికారులు ఇప్పటికీ ఈ ఆపరేషన్లో భాగంగా డీకమిషన్డ్ లగ్జరీ కార్లను ఏరివేస్తున్నారు. ఈ క్రమంలోనే భూటాన్, నేపాల్ సరిహద్దుల నుంచి అక్రమంగా వచ్చిన లగ్జరీ కార్లను భారీగా గుర్తించారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఒక్క కేరళలోనే దాదాపు 60 లగ్జరీ వాహనాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇందులో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కార్లు కూడా ఉన్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా దుల్కర్ సల్మాన్కు చెందిన 4 ఖరీదైన లగ్జరీ SUV కార్లను అధికారులు గతంలోనే సీజ్ చేశారు. వీటిలో 2ంటిని దుల్కర్ కోర్టు ద్వారా తాత్కాలికంగా విడిపించుకోగా మిగిలిన 2 వాహనాలు ఇంకా కస్టమ్స్ స్వాధీనంలోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే జరిగిన విచారణలో కస్టమ్స్ అధికారుల ముందు దుల్కర్ నోరు విప్పాడు. తాను ఆ లగ్జరీ కార్లన్నింటినీ లీగల్ ఛానల్స్ ద్వారానే పూర్తిగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేశానని, అవి భూటాన్ నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేయబడ్డాయనే విషయం తనకు అస్సలు తెలియదని దుల్కర్ స్పష్టం చేశారు. అంతేకాదు తాను ఎలా కొనుగోలు చేశానన్నది వివరించాడు. దీంతో ఈ స్మగ్లింగ్ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు కస్టమ్ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నేషనల్ స్టార్ నాని గాయంతోనే తన కొత్త సినిమా షూటింగ్కు సిద్ధమవుతున్నారు. లాంగ్ హెయిర్ లుక్, ఎడమ చేతికి బ్యాండేజ్తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు నాని. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సుధాకర్ చెరుకూరు నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. 2007లో రిలీజ్ అయిన ఆవారపన్ సినిమా అంటే అప్పటి యూత్కి మహాపిచ్చి. ఆ సినిమాలోని పాటలు, ఇమ్రాన్ హష్మీ యాక్టింగ్ అండ్ స్వాగ్ అప్పటి యూత్ను ఉర్రూ తొలగించింది.
అప్పటి జనరేషన్కు జ్ఞాపకంగా మిగిలింది. ఇప్పుడు ఆ జ్ఞాపకాన్ని మళ్ళీ తట్టి లేపుతోంది ఆవారా పంటూ మూవీ. ఎస్, ఆవారా పంటకు సీక్వెల్గా తెరకెక్కుతున్న ఆవారా పంటూ మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. యాక్షన్ రొమాన్స్ నేపథ్యంలో నితిన్ కక్కర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇమ్రాన్ హాష్మి, జెనీలియా ఈ సినిమాలో లీడ్ చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్తో ఈ మూవీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ చట్టపరమైన చిక్కుల్లో పడింది. సినిమాలు సిరీస్లు చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ చొప్పించడం, అవి వద్దనుకుంటే అదనపు వసూలు చేయడం ఆ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఏకపక్ష దోపిడీపై ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫెడరల్ కోర్టులో అమెజాన్పై కోర్టులో దావా వేసింది. ఈ వ్యవహారంలో అమెజాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. బాధితులైన వినియోగదారులందరికీ అమెజాన్ సంస్థ తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు భారీ జరిమానా విధించాలని న్యాయస్థానాన్ని కోరింది. మరోవైపు ఈ న్యాయ పోరాటంపై అమెజాన్ ఆస్ట్రేలియా ప్రతినిధి స్పందించారు. తాము ఈ కేసును నిశ్చితంగా పరిశీలిస్తున్నామని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని చెప్పుకొచ్చారు. దశాబ్ద కాలంగా యాడ్ ఫ్రీ సర్వీస్గా పేరు తెచ్చుకున్న ప్రైమ్ వీడియో కేవలం యాడ్స్, అదనపు వసూళ్ల ఆశతో కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. రణబీర్ కపూర్ రామాయణం సినిమాను ఇప్పుడు లీకులు పట్టి పీడిస్తున్నాయి. భారీ బడ్జెట్తో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్గా సినిమా కాన్ ఈవెంట్లో ప్రదర్శించారు. అక్కడే ఈ ట్రైలర్ను ఫోన్లో షూట్ చేసిన ఓ ఆగంతకుడు దాదాపు 11 సెకండ్ల క్లిప్ను సోషల్ మీడియాలో లీక్ చేశాడు. ఈ క్లిప్లో శ్రీరాముడైన రణబీర్ తన ముందు ఉన్న ఒక భారీ రాక్షసుడిపై బాణం గురిపెట్టి విసరడం కనిపిస్తోంది. ఈ క్లిప్లో రణబీర్ రాముడి అవతార్లో గంభీరంగా ఉండడం కనిపిస్తోంది. అందరినీ ఆకట్టుకుంటూనే ఈ లీక్డ్ క్లిప్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు గతేడాది మలయాళ స్టార్ హీరోయిన్ హనీ రోజ్పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో సీరియస్ అయిన హనీ రోజ్ బాబీ చెమ్మనూరుపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఈ క్రమంలోనే తన తప్పును గ్రహించిన బాబీ సోషల్ మీడియా వేదికగా హనీ రోజ్ను వేడుకున్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు హనీ రోజ్తో పాటే ఆమె కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా బాధించాయని తనకు ఇప్పుడు అర్థమైందంటూ బాబీ తన పోస్టులో రాసుకొచ్చారు. తన మాటల వల్ల కలిగిన బాధకు హృదయపూర్వక క్షమాపణలు అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు తన వ్యాఖ్యలకు పూర్తిగా బాధ్యత వహిస్తున్నానని, తన నిజాయితీతో కూడిన క్షమాపణను స్వీకరించి కేసును ఉపసంహరించుకోవాలని బాబీ హనీ రోజ్ను రిక్వెస్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో వస్తున్న పూర్తి స్థాయి తొలి ఏఐ మూవీ అంబాస్ రివెంజ్. ఈ సినిమాకు జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని పూర్తిగా ఏఐ విజువల్ ఫీస్ట్గా తెరకెక్కిస్తున్నారు. ఏఐ డిజైన్ డెవలప్మెంట్ను కాలై విజువల్ స్టూడియో అందిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. పూర్తి స్థాయి కృత్రిమ మేధస్సు సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్గా అంబాస్ రివెంజ్ ఇప్పుడు స్పెషల్గా నిలుస్తోంది. భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబా స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్. పురాణ గాథను ఆధునిక దృక్పథంతో అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ని దురంధర్ 2 షేక్ చేస్తే వరల్డ్ వైడ్గా మాత్రం ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అనే హాలీవుడ్ మూవీ దిమ్మ తిరిగే కలెక్షన్స్తో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వంలో తెరకెక్కిన అంతరిక్ష నేపథ్యంగా సాగే ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ ఫిలిం వరల్డ్ వైడ్ 6,000 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇండియన్ లాంగ్వేజెస్లోనూ దిమ్మ తిరిగే రెస్పాన్స్ దక్కించుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. జూలై 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటికి వచ్చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్ రిలీజ్ చుట్టూ ఇండస్ట్రీలో సరికొత్త చర్చ నడుస్తోంది. గత 7 నెలలుగా ఈ చిత్రం సెన్సార్ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ పొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లోగా ఈ తుది సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి కానుందని, ఆ వెంటనే హిందీ, తెలుగు వర్షన్ల సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని వినికిడి. ఇక సెన్సార్ సమస్యలు వీడుతుండడంతో మేకర్స్ ఈ సినిమాను జూలై 16 లేదా జూలై 23న థియేటర్స్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ విండోలో పలు క్రేజీ చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించాయి. జూలై 17న అన్బే డయానా, జూలై 23న మకుటం, ఇమోర్టల్, అలాగే జూలై 31న డీసీ, సిగ్మా వంటి చిత్రాలు లైన్లో ఉన్నాయి.
ఇప్పుడు ఒకవేళ దళపతి విజయ్ రేసులోకి వస్తే ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టిన ఆయా చిత్రాల కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.